ఒక రోజు అయితే ఒక అతను నన్ను పాడు చేయాలని కూడా చాలా ప్రయత్నాలు చేస్తారండి. ప్రయత్నాలు చేసినప్పుడు అప్పుడు దేవుడు అన్నారు, మీకు దర్శనం ఎట్లాగా? మాకైతే ఏది జరుగుతుందో చూపిస్తారండి. తప్పనిసరిగా ఇలా పక్కన నిలబడి చూపించినట్టే చూపిస్తారండి. నాకు పక్కన నిలబడి ఎప్పుడైతే చూపించారండి ఆ రోజు మాత్రం ఆ కార్యం జరిగి తీరుతుందండి. అవునండి, ఆ రోజు అయితే ఈ కార్యం జరిగింది, జరుగుతుందని నేను ఎప్పుడైతే చెప్పానో ఆ కార్యం అనిపించిందా? అవునండి, బైబిల్ చదవాలంటే చూపు ఉండాలి, పాటలు పాడాలంటే చూపు ఉండాలి, వాక్యం చెప్పాలంటే చూపు ఉండాలి, మరి ఎవరైనా వచ్చిన వ్యక్తులు గుర్తుపట్టాలంటే చూపు ఉండాలి. ఇవేమి మీరు చేయలేరు. మరి మీకు ఇవేమి నేను చేయలేను అని ఎప్పుడు అసంతృప్తి గాని నిరాశ గాని మీ మనసుకు రాలేదా? అలా వచ్చేయండి, వచ్చినప్పుడల్లా దేవుడి దర్శనాలు ఇచ్చి బలపరచేవారండి. బలపరచేవారండి. తర్వాత అయితే నాకు పాటలన్నీ కూడా దేవుడు నేర్పించేవారండి. అలాగనే నేను మైక్ ఇచ్చిన పాటలు పాడితే ప్రతి పాటలో కూడా చాలా ఇదిగా పాడేస్తుందండి. ఇప్పుడు కూడా దేవుడు అలాగే. తర్వాత అయితే మళ్ళీ పాస్వర్డ్లు లేవమ్మా, లేకపోతే మా కుటుంబంలో చిక్కులుగా ఉన్నాయమ్మా అని వస్తారండి. అవి కూడా దేవుని చిత్తాన్ని బట్టి అన్ని కూడా నేను ఏదైతే దర్శనం చూస్తానో అన్ని కూడా అలాగే ప్రతిసారి కూడా అలాగే. ఎవరైనా మీ నెంబరు ఈ వీడియోలో పెడతాం కనుక ఎవరైనా వాళ్ళ జీవితాల్లో ఏదైనా సమస్య ఉండి మా సమస్య గురించి ప్రార్థన చేయమని చెప్పినప్పుడు మీరు ప్రార్థన చేసి దేవుడు వాళ్ళ సమస్య గురించి మీకు ఏం చెప్తాడో తిరిగి మళ్ళీ వాళ్ళకి చెప్పగలరా మీరు? చెప్తానండి. అలాగే ఎవరైనా ఏదైనా బాగలేకపోతే మీ దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారనుకోండి, వాళ్ళు అక్కడ నుంచి ప్రార్థన చేయించుకోవడానికి మీ దగ్గర రావచ్చా? ఒక పాట పాడతారా మరి నా కోసం మీరు? అలాగే అండి. ఏమిచ్చి రుణం తీర్చను నా యేసయ్యా నీ ప్రేమకై నీ జాలికై, ఏమిచ్చి రుణం తీర్చను నా యేసయ్యా నీ ప్రేమకై నీ జాలికై, స్తుతి స్తోత్రం ఆరాధన నా బ్రతుకంత ఆలాపన, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. నేను మీ బ్రదర్ రాజు సిరికొండ. ప్రియులరా, మరొకసారి ఒక మంచి సాక్ష్యంతో మీ ముందుకు రావడానికి దేవుడు నా పట్ల చూపినటువంటి ఆయన కృపను బట్టి దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అమలాపురం దాటి కోనసీమ ప్రాంతంలో దేవగుర్తం అనేటువంటి ఒక చిన్న పల్లెటూరు. ఈ ప్రాంతంలో దేవుడు ఒక అంధురాలైనటువంటి సహోదరితో స్వయంగా మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని తెలుసుకొని రావులపాలెం నుంచి ఒక సహోదరి నన్ను ఇక్కడ వరకు నడిపించారు. ఆ సహోదరి, ఇక్కడ మీరు చూస్తున్నటువంటి సహోదరి మార్త గారి గురించి మాట్లాడినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. కారణం ఏంటంటే ఈవిడ జన్మించిన దగ్గర నుంచి కూడా తనకు చూపు లేదు. కానీ చూపు లేనటువంటి ఈ వ్యక్తిని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడో తెలియదు. అన్ని అవయవాలు బాగున్నటువంటి వ్యక్తుల్ని దేవుడు పిలిస్తే సేవ చేయటం పెద్ద కష్టమేం కాదు. కానీ చూపు లేని, తన పని తనే చేసుకోలేనటువంటి సహోదరి మార్తని దేవుడు తనే స్వయంగా స్వరంతో పిలిచి మాట్లాడినప్పుడు ఆవిడ నమ్మలేదు. ఆవిడ నమ్మక ఆయన మాటని సమూయేలు పక్కన పెట్టినట్లుగా ముందు పక్కన పెట్టారు. తర్వాత నేను చెప్పిన మాట ప్రకారం నువ్వు చేయకపోతే నువ్వు నశించిపోతావు అనే ఒక హెచ్చరికను దేవుడు చేసినప్పుడు తను భయపడి ఆ రోజు నుంచి దేవుని యొక్క పరిచర్యకి సమర్పించుకొని దేవుని స్వరం వినటం ప్రారంభించింది. తన గురించి ఆశ్చర్యమైనటువంటి విషయాలు నేను విన్నాను. ఇప్పుడు చాలామంది ఈ ప్రాంతం నుంచి తనను తీసుకువెళ్ళి వాళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి సమస్యలు తనకు చెప్పి ప్రార్థన చేయించుకున్నప్పుడు ఆ కుటుంబాల్లో జరగబోయేటువంటి విషయాలను కూడా దేవుడు ముందుగా దర్శనాల ద్వారా, స్వరము ద్వారా దేవుడు తనతో మాట్లాడుతున్న విషయాలు నా దృష్టికి వచ్చాయి. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి ఏమిటి అనేది సహోదరి మార్త గారిని అడిగి మనం తెలుసుకుందాం. మీరందరూ కూడా వీడియో పూర్తిగా చూడాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. సిస్టర్ గారిని మీకు పరిచయం చేస్తాను. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. చాలా సంతోషం సిస్టర్ గారు. మీ గురించి నేను కొన్ని విషయాలు తెలుసుకున్నాను. రావులపాలెం నుండి ఒక సహోదరి గారు నాకు ఫోన్ చేసి దేవుడు మీతో మాట్లాడుతున్నట్లుగా, దర్శనాల ద్వారా మాట్లాడుతున్నట్లుగా,
చాలా మంది మిమ్మల్ని వాళ్ళ కుటుంబాలకు తీసుకెళ్ళి వాళ్ళ కుటుంబాల్లో సమస్యలు చెప్పి ప్రార్థన చేయించుకుంటున్నట్లుగా ఎన్నో అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మీ ద్వారా దేవుడు చేస్తున్నట్లుగా రావులపాలెం నుండి ఆ సహోదరి గారు నాకు చెప్పారు. నేను వెతుక్కుంటూ అసలు చూపు లేనటువంటి మీతో దేవుడు మాట్లాడడం, దర్శనాల ద్వారా మాట్లాడడం, మీ ద్వారా కొన్ని కుటుంబాల్లో అద్భుతమైన కార్యాలు జరిగించడం, ఇవన్నీ మీ ద్వారా స్వయంగా వినాలని, మీ సాక్ష్యాన్ని చాలా మందికి అందించాలనే ఉద్దేశంతో నేను మీ దగ్గరకు వచ్చాను. చాలా సంతోషం. మీరు మీ సమయాన్ని ఇచ్చి ఈ ఛానల్ ద్వారా మీ సాక్ష్యాన్ని పంచుకోవడానికి ముందుకు వచ్చినందుకు ప్రభు పేరిట మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సిస్టర్ గారు, మీకు చూపు మొదటి నుంచి లేదా? మొదట అంటే అండి, ఆ యొక్క నేను పుట్టిన తర్వాత 5వ నెల వచ్చిన తర్వాత జ్వరం వచ్చిందంటండి. ఆ జ్వరంలో అయితే నాకు కొళ్ళు కొంచెం మెల్లగా చూసేదాన్ని అంట. నేను చూసినప్పటికి ఏంటి మెల్లకొన్నేమికి అని ఊరంటండి అందరూని. అయితే తర్వాత అయితే అలాగా తీసుకెళ్లారు, కానీ నాకు కొళ్ళు అయితే రాలేదండి. కొళ్ళు రాకుండా అలాగే ఉండేదాన్ని అండి. అసలు ఇంటి దగ్గర కూడా అలాగే నేను ఇదిగా ఉండేదాన్ని అండి. నా కొళ్ళు అయితే చాలా తిరిగిపోయాయండి. అసలు నిలబడేది కాదండి, గుడ్డు కూడా నిలబడేది కాదండి. నిలబడకపోతే అప్పటి నుంచి ఇంక అలాగే ఉండేదాన్ని అండి నేను. అలాగే ఉన్నప్పటికీ అప్పుడు 7వ సంవత్సరం వచ్చిన కాడ నుంచి ఒక చిన్న చచ్చి ఉంటే చచ్చికి తీసుకెళ్ళేవారండి మా నాయనమ్మ గారు. అయితే ఆ చచ్చికి తీసుకెళ్ళగానే ఏదో ఆ కూసోపు ఉండేదాన్ని అండి. తర్వాత వచ్చి అయితే నేను ఒక దేవుని పని అయితే నాకు అంత తెలిసేది కాదండి. అసలు అంటే నాయనమ్మ గారు చర్చికి తీసుకెళ్ళేవారండి, అదే తెలిసేదండి అంతే. ఆ చర్చి తీసుకెళ్ళేవారు, ఏదో కూర్చోబెట్టి తీసుకొచ్చేసేవారండి అంతే అండి. ఆ తర్వాత నాకేం తెలుస్తుంది కదా, మామూలుగా పిల్లలతో అలా ఉండేదాన్ని అండి. ఇంకా నాకు అంతగా ఏమి తెలిసేది కాదండి. ఇక మరి మీరు చదువుకోవడం గానీ ఏమి లేవండి అసలు. అసలు ఏమి లేవండి. చదువుకోవటం గానీ, స్కూల్కి వెళ్ళటం గానీ ఏమి లేదండి. తీసుకెళ్ళని ఒకసారి చెప్తే అప్పుడు కూడా తీసుకెళ్తే నాకు తెలియకుండా లోన్ ఉండిపోతే తలుపులు వేయటం కూడా జరిగిందండి. ఆ తర్వాత అయితే ఇంక భయం వేసి నేను వెళ్ళకపోవడం, ఇంకా తీసుకెళ్ళకపోవడం, ఇంకా అక్కడి నుంచి స్కూల్ లేదు, ఇంకేమీ లేదండి. అసలు ఇంటి దగ్గరే ఉండేదండి అండి. అమ్మ నాన్న అయితే ఉండేవారండి. మొన్నటి వరకు అయితే నాన్నగారు ఉన్నారండి. ఒక 10 సంవత్సరాల క్రితం అయితే నాన్నగారు కూడా చనిపోయారండి. అమ్మగారు అయితే ఉన్నారండి, బాగా ముసలావిడండి. ఇప్పుడున్న ఆవిడ ఒక ఆవిడ, అందులోని ఆవిడే ముసలావిడండి. ఆవిడ గారు నేను ఉంటామండి ఇంట్లో. నాయనమ్మతో పాటు మీరు దేవాలయానికి వెళ్ళినప్పటి నుంచే యేసు ప్రభువుని తెలుసుకున్నారా? అవునండి, అప్పటి నుంచి నాకు అంత తెలిసేది కాదండి. కానీ ఆ తర్వాత అయితే నాయనమ్మ గారితో వెళ్ళేదాన్ని, వచ్చేదాన్ని అంతే. అంతే నాకు దేవుడేట అసలు తెలిసేదే కాదండి. అసలు తెలియకపోతే ఒక సహోదరి ఇక్కడ ప్రేయర్ పెట్టించుకున్నారండి. ఒక 3 రోజులు ప్రేయర్లు పెట్టించారండి. 3 రోజులు ప్రేయర్లు పెట్టిన సహోదరుడు వచ్చి, ఇంకో బ్రదర్ గారు వచ్చి, అమ్మ నువ్వు వస్తే మంచిదిరా చెల్లి అంటేని, అయ్య బాబోయ్ నేను రాను, మీరు ఏదో చేస్తున్నాను నేను రాననేసి అంటే, అలా కాదమ్మా నువ్వు దేవునిలోకి రావటం మంచిదమ్మా అనేసి తీసుకెళ్లారండి. తీసుకెళ్ళిన తర్వాత అలాగే ప్రార్థనకి వెళ్ళేదాన్ని అండి. నేను ప్రార్థనకి వెళ్ళేదాన్ని, వచ్చేదాన్ని అండి. ఇంకా అక్కడి నుంచి ఒక సహోదరి, ఇంకా వాళ్ళైతే ఆ 3 రోజులు ప్రార్థనలు అయిపోయిన కాడ నుంచి ఓ సహోదరి అయితే నన్ను బాగా దేవునిలోకి నడిపించిందండి. అప్పటి నుంచి అంటే చర్చికి వెళ్ళినప్పుడు కూడా, చిన్నప్పుడు కూడా ఎవరో ఒకళ్ళు చేపట్టుకునే తీసుకెళ్ళేవారండి. ఇప్పటికి కూడా నాకు అంతే అండి. అప్పుడు కూడా చేపట్టుకునే తీసుకెళ్ళేవారండి. ఇప్పుడు కూడా అంతే? ఇప్పుడు కూడా అంతే అండి. అప్పుడు అట్లాగా వాళ్ళందరూ చేయబట్టుకుని ప్రార్థన తీసుకెళ్తా ఉండేవాళ్ళు. అట్లా దేవుని మందిరానికి వెళ్ళటం, ప్రార్థనకి వెళ్ళటం అవునండి అలవాటు పడ్డారు. అలాగే అలవాటు పడి నేను పాటలు పాడతానండి, దేవుని యొక్క ప్రార్థన చేస్తాను. దేవుడైతే రేపు ఏం జరుగుతుందో కూడా నాకు దేవుని దర్శనాలు చూపిస్తారండి. రకరకాల ఇంకా అలాగే ఉండేదండి. అలాగే ఉంటా అలాగే చేసేదాన్ని నేను. శవపరిశీలి అయితే అలాగే ఉండేదాన్ని అండి. కానంటే చర్చికి అయితే కొంచెం దూరం వెళ్ళవలసి వచ్చేదండి. అయినా కానీ వెళ్ళేదాన్ని. వెళ్ళిన తర్వాత అలాగే ఈ చేత ఉంటే, అలా కాదమ్మా నువ్వు రక్షణ పొందాలని మా సహోదరి అన్నదండి. బాబు నాకు రక్షణ అంటే భయము, నేను పొందనని అనేదండి అండి నాకు తెలియక. అప్పుడు అన్నారండి, అలా కాదమ్మా నువ్వు ఫాస్టింగ్ ఉండు, ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తే దేవుడే నీకు బయలుపడతారు అన్నారు. దేవుడే బయలుపడతారంటే ఓకే అయితేననేసి నేను ఫాస్టింగ్ ప్రేయర్ చేశానండి. ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తే ఒకసారి ఇంటి దగ్గరికి వచ్చి నేను కొంచెం అల్పాహారం తీసేసుకుంటా అండి. దేవుడు కూడా గద్దించారు నన్ను. అక్కడి నుంచి ఇంకా అసలు నీళ్లు తప్ప ఇంకేమీ తాగేదాన్ని కాదండి. నేను తాగినప్పటికీ ఒక 4 రోజులు ఫాస్టింగ్ పెట్టి 4వ రోజు చర్చికి తీసుకెళ్లారండి. అప్పటికైతే ఇక్కడ అసలు ఏమి ఉండి కాదండి, నడిచి వెళ్ళవచ్చేది. నడిచి వెళ్ళవచ్చేస్తే నడిచి వెళ్ళి తినండి. నడిచి వెళ్ళినప్పటికీ చింత వరకు నడిచి వెళ్ళేదాన్ని అండి. అక్కడికి నాకు కొంచెం నీరసమయం అనిపించలేదండి, అయినా కానీ నడిచి వెళ్ళిపోయేదాన్ని అండి. తర్వాత అక్కడి నుంచి ఇంకో వాహనం ఎక్కించి తీసుకెళ్లారండి. తర్వాత అయితే ఆయన
అమ్మ చిన్న పాప రక్షణ ఎత్తే ఆమె స్థిరంగా రారు చర్చికి ఇవని అన్నారండి. ఆ రాత్రి నాకు దర్శనం వచ్చింది, ఆ ఇచ్చేయానికి కూడా దర్శనం వచ్చిందండి. ఆ 3 రోజులు కూడా నేను ఫాస్టింగ్ అలాగే ఉండిపోయానండి. 4 రోజులు కూడా ఆ ఫాస్టింగ్ లోనే నేను బాప్టిజం పొందానండి. బాప్టిజం పొందిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత అయితే అండి ఇంటికి తీసుకొచ్చేసారండి. ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత నాకు ఆ రాత్రి నాకు నేను గాజులు అవన్నీ వేసుకునేదాన్ని అండి, చెప్పకపోవడం అండి. అన్ని వేసుకునేదాన్ని. అన్ని వేసుకుంటే దేవుని కృపను బట్టి దేవుడే వచ్చి అవన్నీ తీసేస్తారండి ఆయకన్ని కూడా. ఒకరోజు తీసేసి అమ్మ నువ్వు ప్రత్యేకంగా పంచిపడదా, నువ్వు ప్రత్యేకంగా ఉండాలి, నాకు ఆ సేవలో నువ్వు బలమైన పాత్రగా నేను వాడుకుంటానని స్వరం వినిపించారండి. ఉన్న తర్వాత అప్పటి నుంచి నాకు దర్శనాలు ఇచ్చేవారండి. పక్కనే కూర్చొని మాట్లాడేవారండి. ఒక ఆమెకి ఇలాగే బలహీనత ఉన్నదండి, మన్నతం అండి ఆమె పేరు. మన్నతం అయితే ఆమెకి 9 నెలల 15 రోజులకి చేతబడి చేశారండి. చేతబడి చేస్తే ఆమె అలాగే పడుకుని ఉండేదండి. నేను వెళ్ళేదాన్నండి. వెళ్ళిన తర్వాత అయితే వెళ్ళి అలా కూర్చునేదాన్ని వచ్చేసేదానండి. మా ఇంటి ఎదురు ఇల్లు అండి. అంటే నా ఒక్కదాన్ని వెళ్ళేదాన్ని అక్కడికైతేనండి. అంటే కొంచెం దగ్గరే కాబట్టండి. అలా అయితే అడుగుకుంటే వెళ్తే అక్కడ కూర్చొని ఉండేవాళ్ళు మనం ఇద్దరం. అలా కూర్చుని ఉన్నప్పటికీ ఆమెకైతే దేవుడు బయలుపరిచారండి నాకు. ఒక నైట్ పడుకుని ఉంటే, కుమారి నువ్వు వెళ్ళి ఆమెతో చెప్పు, నువ్వు చనిపోతావని, నువ్వు నీకు ఇలా శాతపడి చేస్తారని చెప్పమన్నారండి. అయ్య బాబు నువ్వేరా బాబు, మీరెవరో నాకు తెలియదు, మీరు ఇలా చెప్తున్నారేంటి, నాకు భయం బాబు తిట్టేస్తారండి బాబు, నేను చెప్పనండి అని నేను చెప్పానండి. చెప్పిన తర్వాత 2వ సారి కూడా అలాగే అన్నారండి. అప్పుడు మీకు దేవుడు అని తెలియదండి, ఎవరో పక్కన ఎవరో మాట్లాడుతున్నారు అనుకున్నారు. అవునండి. నాకు దేవుడు అంటే తెలియదండి. అంటే మామూలుగా ఇలాగా మాట్లాడేవారు కానీ నాకు ఏడో తెలిసేది కాదండి, అసలు దేవుడు అంటేనే తెలిసేది కాదండి. ఆ టైంలోని ఇంకా అలాగే ఉన్నప్పటికీ ఆ మళ్ళీ వచ్చారండి. 2వ రోజు మళ్ళీ వచ్చిన తర్వాత ఏమన్నారంటే, కుమారి నువ్వు చెప్పకపోతే నువ్వు సస్తావు, నువ్వు వెళ్ళి చెప్పాలా, ఆత్మరక్షణ కోసం నీకు చెప్తున్నాను అన్నారు. రక్షణ అంటే నాకు రక్షణ అంటే పొందాను కానీ నాకు అంత అనుభవం తెలియదండి అప్పుడు కూడా. అప్పుడు నాకు తెలియదండి బాబు, నాకు వాళ్ళు తిట్టేస్తారు, అలా ఏదో అనేస్తారు అనేసి నేను అన్నానండి. అంటే అలా కుదరదమ్మా, నువ్వు వెళ్ళి చెప్పాలి, నువ్వు చెప్తేనే బాగుంటావు, లేకపోతే నీకు ఇంకా నువ్వు ఇక్కడ ఉండవు, ఈ భూలోకంలో ఉండవు అన్నట్టుగా చెప్పారండి. చెప్పినప్పుడు అప్పుడు అయితే నేను సరే అండి అని ఒప్పుకున్నాను. ఒప్పుకున్న తర్వాత అయితే ఎలా చెప్పాలో నాకు భయం వేస్తుందండి. లేచాను, మామూలుగానే తిరిగానండి. అలా మొత్తం చీకటి దాకా అలాగే తిరిగాను కానీ నీకు చెప్పట్లేదండి. భయం వేస్తుంది. అయ్య బాబోయ్ టైం అయిపోతుంది, టైం అయిపోతే మళ్ళీ అడుగుతారేమో, నేను ఎలా చెప్పాలి అన్న భయమండి నాకు. అప్పుడు అయితే తండ్రి నేను వెళ్తున్నానని మనసులోనే అనుకోనండి. నాకు తెలియని ప్రార్థన చేసుకుని వెళ్ళి కూర్చుని నాకు ఏడుపు వచ్చేస్తుంది, దుఃఖం వచ్చేస్తుందండి బాగా. దుఃఖం వచ్చేస్తున్నాడికి ఏంటమ్మా అని ఆమె అడుగుతుందండి. ఆమె అడుగుతుంటేని అప్పుడు ఆమె అక్క అవుతుందండి నాకు. అక్క ఇలా జరుగుతుంది, ఇలాగలాగా నాకు అయితే మరి దేవుడు ఇలా బయలుపరిచారు, ఆయన దేవుడని నాకు తెలియదు, మరి ఎవరో పక్కన మనిషి ఉండి చెప్పారు నాకు, మరి దేవుడు మనుషులు నాకు తెలియదు, ఇలాగే అన్నానండి నాకు తెలియక అని అన్నప్పుడు అప్పుడు ఆమె అయితే అన్నది, ఆయన నాకు చేత నేను పెంచినోడే నాకు చేశాడు అనేసి ఆ అగ్గి పెట్టిని ఆ చుట్టకు తీసుకుని బోధలో పడేసిందండి. బోధలో పడేసిన తర్వాత ఆ మల్లాడు కూడా ఇంకా చర్చికి తీసుకెళ్ళామండి. ఒక చర్చికి, ఆ చర్చికి తీసుకెళ్ళిన తర్వాత బాప్టిజం ఇచ్చారండి. బాప్టిజం పొందిన తర్వాత అయితే ఆమె ఇంకా కాళ్ళు కడిగారండి ఆమెకి. ఆ వెంటనే కాళ్ళు అంపలు వెళ్ళిపోయిందండి. 7 మంటల కింద వెళ్ళిపోయిందండి. 7 మంటల కింద వెళ్ళిపోయిన తర్వాత ఆమెకి పూర్ణ స్వస్థత వచ్చిందండి. ఆ మల్లాడే బిందెతో నీళ్లు పట్టుకుని చెరువు దగ్గరికి వెళ్ళి నీళ్ళకి వెళ్ళిందండి బిందె పట్టుకుని. ఏంటని అందరూ ఆశ్చర్యపోయారండి. దేవునికి మైనకం కాక అయితే ఆశ్చర్యపోయినప్పటికీ ఆ తర్వాత అయితే అండి మేము అలాగే తిరిగి వాళ్ళము. తర్వాత అయితే నాకు ఇంకా అక్కడి నుంచి దేవుడు మాకమ్మకిగానే మాట్లాడేవారండి. మగమ్మకిగా అంటే అమ్మ నువ్వు ఇంకో పలానా ఇచ్చేస్తున్నావు, పలానా వాళ్ళు వస్తున్నారమ్మా, నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని కూడా నాకు బయలుపరిచేవారండి. ఆ టైంలో బయలుపరిచినప్పటికీ నిజంగానే మళ్ళాడు అది జరిగేదండి. అది జరిగినప్పటికీ మేమైతే ఉండేవాళ్ళం కాదు, ఇంటి దగ్గర ఉండొద్దు అనేవారు, ఇంటికాడ ఉండేదాన్ని కదా. తర్వాత చెప్పుకునేవారండి, ఇలా జరిగిందమ్మా, నువ్వు ఎక్కడున్నావు ఏంటి, నీకోసం ఎవరు వచ్చారాగా చెప్పుకునేవారండి. చెప్పినప్పటికి ఓహో దేవుని తప్పించారు, ఇది దేవుని దర్శనం అని అప్పటికించి నాకు కొంచెం దేవునిలో అనుభూతి అవ్విందండి. అంటే వాళ్ళు ఎందుకు వచ్చేవాళ్ళు, మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి పాడు చేయడానికి తిరిగేవాళ్ళు అండి. దేనికి? మామూలుగానే శారీరకంగా పాడు చేయడానికి తిరిగేవారండి వాళ్ళు. అవునండి. ఆ టైంలోని తిరిగినప్పుడు అప్పుడు ఇంకెప్పుడైతే ఇలాగా జరిగిందండి అప్పటి నుంచి నాకు ఇంకా
అప్పటి నుంచి దేవుడు ప్రతి దాంట్లో కూడా దర్శనమిచ్చి మాట్లాడేవారు. కానీ ఎప్పుడైతే మిమ్మల్ని పాడు చేయడానికి వాళ్ళు కాపు కాసారో దేవుడు ముందే మమ్మల్ని ముందు దర్శనం ఇచ్చి తప్పించేసేవారండి. తప్పించేసిన తర్వాత అలాగే చేసేదాన్ని అండి. ఒక రోజు అయితే ఒక అతను నన్ను పాడు చేయాలని కూడా చాలా ప్రయత్నాలు చేస్తారండి. ప్రయత్నాలు చేసినప్పుడు అప్పుడు దేవుడు అన్నారు, అమ్మ నీకు ఏం అవ్వదు, నువ్వు భయపడక అన్నారండి. భయపడకంటే ఇదేంటి ఇలాగా అంటున్నారు అనేసి నాకంటే తెలియలేదండి నిజంగానే అక్కడ బయట ఎవరో ఉన్నారనేసి. నేను ఇంట్లోనే ఉన్నాను, లోన్ ఇలాగే కూర్చుని ఉన్నానండి. కూర్చుని ఉన్నప్పటికీ అమ్మ నేను వెళ్ళిపోతున్నాను అనేసి తలుపు తీసుకుని వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయినప్పటికి ఆయన వచ్చి కొంచెం తలుపు దగ్గరికి వచ్చినప్పటికి ఆయనకి ఇంకా ఎలుగు కనిపించి పడిపోయాడండి. పడిపోయిన తర్వాత అంతుల విరేచన అయిపోయి ఆయన చాలా బలహీనత అయిపోయి మళ్ళీ ప్రేర్ చేస్తేనే ఆయన స్వస్థవారండి. దేవుని స్తోత్రం. ఆయన స్వస్థవారండి. అక్కడి నుంచి ఇంకండి మిమ్మల్ని బలత్కారం చేయాలని వచ్చినటువంటి వ్యక్తిని అవునండి దేవుడు మీ కాళ్ళ ముందే అక్కడికక్కడే వెలుగు చూపించి మార్చేశారండి. అద్భుతం. మార్చేసిన తర్వాత అప్పుడు ఇంకా అక్కడి నుంచి ఇంకా భయపడిపోరండి. నన్ను చూసినప్పటికీ అయ్య బాబు ఇప్పుడు దేవుని ఆత్మ ఉన్నది, ఈమె జోలికి వెళ్ళకూడదు అనేసి మానిపోరండి. ఆ తర్వాత 3వ రోజు అయితే నాకు దేవుని ఆత్మతో కూడా నింపబట్టారండి. నింపబడ్డ తర్వాత ఒక రోజు మొత్తం నేను చిన్నప్పటి నుంచి మా ఊళ్ళో ఏమైతే చేశారో అవన్నీ కూడా దేవుడు ఒప్పింప చేశాడండి. నన్ను ఒప్పింప చేసి అన్ని తర్వాత అప్పుడైతే అండి మరి నాకు దేవుని కృప వల్ల ఇంకా అక్కడి నుంచి మంచి దర్శనాలు ఇచ్చేవారండి. మీరు పాజిటివ్గా ఉండాలంటే నేను ఇంకా 5 రోజులైనా 6 రోజులైనా అలాగే ఉండిపోతానండి. ఇంకా దేవుని దర్శనం వచ్చిందంటే నాకు స్వరం వినిపించారంటే అలాగే ఉండిపోయేదాన్ని అండి. అలాగే ఉండిపోయి అలాగే ప్రేయర్ చేస్తూ ఉండేదాన్ని అండి. ప్రేయర్ చేస్తూ ఉండేప్పటికీ ఒక ఆవిడ నాకు ప్రతిరోజు తీసుకెళ్లిపోయేదండి. ఆవిడ తీసుకెళ్లిపోయి ప్రతిరోజు కూడా వాక్యము చెప్తూనే ఉండేదండి. ఆ వాక్యము వివరించి నాకు అన్ని చెప్పడం మళ్ళీ నా చేత అనిపించుకోవటం అలా జరిగేదండి. ఒకసారి అయితే నాకు అలాగే జరిగినప్పటికీ అంతలాగా ఉండేదండి. మళ్ళీ ఒకసారి అయితే ఇంకో కళ్ళు వస్తాయని ఇంకో చోటకు కూడా నేను వెళ్ళానండి. దీని నాకు స్తోత్రంలో అక్కడికి కూడా నేను వెళ్ళినప్పుడు అక్కడ కూడా నన్ను కొంచెం ఇబ్బంది పెట్టాలని శాతం చాలా గలిబిలి చేసిందండి. అక్కడ కూడా ఒక ఊరు వెళ్ళానండి. ఆ ఊర్లో కూడా గలిబిలి చేశారండి. ఇలాగే మోసం చేయాలనేసి అన్నప్పుడు దేవుని దర్శనాలు ఇచ్చేవారండి. ముందే చెప్పారండి. ముందే చెప్పినప్పటికీ ఆవిడ ఏం చేయాలో ఏంటో నాకు తెలియలేదండి. ఒక ఆవిడని ఏర్పరిచారండి. అక్కడ కూడా ఒక ఆవిడని ఏర్పరిచి ఆయన వచ్చినప్పటికీ ఆవిడ తీసుకెళ్లిపోయేదండి. ఆవిడ తీసుకెళ్లిపోయినప్పటికీ ఆవిడ తీసుకెళ్లిపోయి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకుని మళ్ళీ తీసుకొచ్చేదండి. మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత ఆయన వెళ్ళిపోయేవారండి. అలాగే 3 రోజులు అయిపోయిందండి. ఇంకా 3 రోజులు నేను అసలు ఏమి తీసుకోకుండా అలా ఉండిపోయానండి. అసలు ఇంకా అక్కడ అన్నం కూడా తినేదాన్ని కాదండి. వదిన వాళ్ళ అమ్మోళ్ళు ఇల్లండి, అది ఎవరో కాదు, దగ్గర బంధువులండి అని అన్నప్పటికీ ఇంకా అలాగ అయిపోయినప్పటికీ మళ్ళీ ఇంకో చర్చికి వెళ్ళామండి మేము. ఆ చర్చికి వెళ్ళినప్పటికి నేను కళ్ళు తిరిగి పడిపోవడం కూడా జరిగిందండి. జరిగినప్పటికీ అప్పుడు అంతే అండి. వెంటనే తీసారండి. ఒక పాస్టర్ గారు అయితే ఈ అమ్మ ఆయనకి దేవుడి దర్శనం చూపించారంట. ఇలా జరుగుతుంది ఈ అమ్మాయికి, ఎట్టి పరిస్థితిలో వాళ్ళింటికి వెళ్ళొద్దు, నువ్వు తీసుకుపోమ్మని మా పెద్దలతో మాట్లాడారండి. మాట్లాడిన తర్వాత ఆమె ఏం చేసిందంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్లిపోయిందండి. ఏనుగుపల్లి గ్రామం తీసుకెళ్లిపోయిందండి. తీసుకెళ్లిపోయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి ఇంకా అక్కడికి వెళ్ళలేదండి. మేము ఇంటి దగ్గరికి వచ్చేసాం. ఇంకా అక్కడి నుంచి బోర్డు జనం వచ్చేవారండి. నా దగ్గరికి అయితే చాలా జనం వచ్చేవారండి. చిన్న ఇల్లు ఉండేదండి నాకు అయితే. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అవునండి. దర్శనాల ద్వారా ఆయన స్వరం వినపడుతుందని తెలిసిన తర్వాత అందరూ వచ్చేవారండి. చాలా జనం వచ్చేవారండి. అలాగే ప్రేయర్ చేసేదాన్ని. అద్భుతాలు జరిగాయండి. ఇవాళ లేని బిడ్డలకి వివాహాలు అవ్వయి, పిల్లలు లేని బిడ్డలకు పిల్లలు పెట్టేవారండి. అలా సంతానం కూడా వచ్చేదండి. తర్వాత అయితే మళ్ళీ పుష్పత అవ్వలేని పిల్లలు వస్తే వాళ్ళకి కూడా పుష్పత అవ్వారండి. అలా దేవుడు అనేకమైన కార్యాలు చేస్తూ ఉండేవారండి. మీ ద్వారా దేవుడు చాలా అద్భుతాలు చేశాడు. అవునండి. అలా చేస్తూనే ఉన్నారండి. ఇంక అప్పటి నుంచి అలా చేస్తూనే ఉంటే వాడిని ఒక టైంలో అయితే అంటే ఒక ఊర్లో ఒక ఆయనకి చేతబడి చేశారండి. చేతబడి చేస్తే వాళ్ళు అన్నారు, వెళ్దామమ్మా, మీ ద్వారా దేవుడు స్వస్థిస్తాడు, మేము తీసుకెళ్తామని తీసుకెళ్లారండి. మా అక్కగారిని నన్ను కూడా తీసుకెళ్లారండి. తీసుకెళ్లిన తర్వాత అప్పుడు అక్కడ ప్రేయర్ చేస్తామండి. వాళ్ళు ఎన్నో కట్టుకుని ఉన్నారండి. వాళ్ళు తావిత్తులన్నీ అవన్నీ తీసేయమనండి అంటే అవన్నీ కూడా తీసేసారండి. తీసేసిన తర్వాత ఒక 3 గంటల సో ప్రేయర్ చేసినప్పటికి ఆయనకి విపరీతంగా కడుపులో బాధ ఉండేదండి. చాలా ఎత్తుగుండేవారంటండి ఆయన. ఆయన అసలు కూర్చోలేకపోయేవారు, నిల్చోలేకపోయేవారండి. ఎప్పుడైతే 3 గంటల సేపు ఉపవాస ప్రార్థన చేస్తామండి, ఆయన బాధ అంతా తొలగిపోయిందండి. ఆయన బాధ అంతా తొలగిపోయి ఆయనకు ఆరోగ్యం వచ్చిందండి. ఆయనకు ఆరోగ్యం వచ్చిన తర్వాత మళ్ళీ 2 బాబులు కూడా పుట్టారండి. ఆయనకి భార్యను అలాగే చేతబడి
చంపేశారండి. ఆమె చనిపోయిన తర్వాత ఈయన అయితే ఇలాగ చేశారండి. ఆయనకైతే అప్పుడు బాప్టిజం పొందిన తర్వాత 2 బాబులు పుట్టారండి. ఆమెని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెకైతే పెళ్లి చేసుకున్నారు కానండి బాబులు పుట్టలేదు నేను టైంలో అయితేని. ఆ తర్వాత అయితే బాబులు పుట్టారండి, 2 బాబులు పుట్టారండి. భార్య చనిపోయాక మళ్ళీ పెళ్లి చేసుకున్నారండి. ఆ తర్వాత ప్రార్థన చేశాక 2 బాబులు పుట్టారు. 2 బాబులు పుట్టారండి. దేవుని స్తోత్రం. 2 బాబులు పుట్టారండి. వాళ్ళు అలాగా ఉన్నదండి. తర్వాత అయితే మళ్ళీ నాకు ఆ దేవుని చేసిన మేలు ఏంటంటే అండి, అలాగే నేను ప్రేయర్ చేసుకునేదాన్ని అండి. అలాగే ప్రేయర్ చేసుకుంటుంటే నాకు అనేకమైన దేవుడు అయితే చాలా దర్శనాలు చూపించేవారండి. అనేకమైన ఇంకా రేపు ఏం జరుగుతుందో కూడా చెప్పేవారండి. అవన్నీ వీళ్ళకి చెప్తే తప్పనిసరిగా జరిగేదండి. అది తప్పనిసరిగా జరుగుతూ ఉంటే అలాగనే అలాగే ఎంతమందో వచ్చేవారండి. సాతపాటు చేసుకున్న వాళ్ళు ఏంటి, మళ్ళీ సాతాను పట్టుకున్న వాళ్ళు ఏంటండి, సాతాను పట్టుకున్న వాళ్ళు వస్తే ఇలాగే ప్రేయర్ చేసి మోకరించి చేసి ప్రేయర్ చేస్తే అయిపోయాయండి. అలా పోయండి. ఒక ఆవిడైతే మా చింతల్లండి, ఆమెకైతే మరి సాతాను పట్టుకుని చాలా శోధించిందండి. శోధించినప్పటికి అలాగే ప్రేయర్ చేయమన్నారు. ప్రేయర్ చేసిన తర్వాత అది కూడా ఆమెలో నుండి వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయిన తర్వాత నాకు అగ్గి వచ్చేసి నాకు తెలియకుండానే మా ఇంటికి వచ్చేసానంటండి. నేను ఒక్కదాన్ని నడిచి వచ్చేసానంటండి. అక్కడి నుంచి అండి వెళ్ళిపోయిన తర్వాత నాకు దేవుని ఆత్మతో ఇక్కడ తీసుకొచ్చేసానంట. ఎవరు నడవలేదండి. ఎవరో పట్టుకున్నట్టు అనిపించిందండి, అంతే అండి. ఎవరో పట్టుకున్నట్టు అనిపించిందంటే నేను కెలగొచ్చి నాకు తెలియదండి. అక్కడ నుంచి ఇంటికి వచ్చేసానండి. దారి కనపడదు, ఏమీ లేదండి. అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళు ఏంటి ఇలాగైపోయింది ఏంటి అమ్మాయి అనేసి స్నానం చేపించారు. తర్వాత అయితే నాకు ఎప్పుడుకో స్లోహలోకి వచ్చిన తర్వాత ఏంటి ఇలాగైపోయింది ఏంటండి అని అనుకున్నాను. ప్రార్థన చేసుకున్నాను. 6 రోజులైతే మళ్ళీ చూపిస్తున్నారండి. నీకు ఎన్నో కార్యాలు చేస్తున్నామా, నేను ఎత్తి పట్టుకుంటాను నేను అని పెద్ద స్వరంతో మాట్లాడారండి. మాట్లాడిన తర్వాత అలాగే అయిపోయిందండి. మళ్ళీ కొన్ని రోజులకి వాళ్ళ అబ్బాయిని పట్టుకుందండి. శాతను పట్టుకుని మొత్తం ఎన్నెన్నో చేయించారండి. ఎన్ని చేయించినా కూడా జరగలేదండి. అక్కడ జరిగినప్పటికి ఆ దెయ్యమే మాట్లాడిందండి. మా అత్తని తీసుకురండి, మా అత్త ద్వారా నేను వెళ్ళిపోతాను అన్నదండి. ఇదేంటి ఇలాగా అంటున్నారు ఏంటంటే, అత్త అంటే ఎవరంటే మార్త అత్త ఉన్నది కదా, ఆమెను తీసుకురండి అని దెయ్యమే మాట్లాడింది అంటండి. దెయ్యం చెప్తుందంటండి. దెయ్యం చెప్పినప్పటికి అప్పుడు వచ్చి తీసుకెళ్లారండి. మమ్మల్ని తీసుకెళ్ళండి. పెద్ద అరిసేసుకుండే అబ్బాయి నాకే భయం వేసేదండి. అయినా గానీ దేవుని కృప కదా మనకేంటి అనేసి నేను ప్రేయర్ చేసుకుని వెళ్ళానండి. ప్రేయర్ చేసుకుని వెళ్ళిన తర్వాత నువ్వు భయపడకత్తా అని అడుగుతుందండి దెయ్యం. నేను భయపడి ఏంటో చెప్పానండి. చెప్పిన ధైర్యంగానే అన్నానండి. చెప్పంటే అప్పుడు అన్నదండి, మీరు ప్రేయర్ చెయ్యండి, నేను వెళ్ళిపోతాను, నాకు కాలిపోతున్నాను, నేను ఉండకపోతున్నాను ఇక్కడ, నువ్వే ప్రేయర్ చెయ్యి అన్నదండి. నేను బైబిల్ పెట్టి ప్రేయర్ చేశానండి. ప్రేయర్ చేసిన తర్వాత అయితే అది బిద్దులు గీసి వెళ్ళమని చెప్పాను నేను. అట్టి రీతిగానే అక్కడ గీతలు గీసేసండి. ఇంక నేను రానని వెళ్ళిపోయింది. ఆ రోజు మొదలుచుకుని మళ్ళీ ఇప్పటికి కూడా అది రాలేదండి. అలాగా అనేకమైన కార్యాలండి. ఇంకా ప్రతి ఊరి వెళ్ళటమే అండి. నేను తీసుకెళ్తా ఉంటారండి. అంటే చుట్టుపక్కల గ్రామాల జనం వచ్చి తీసుకెళ్తారండి. కొంతమంది అయితే ఇక్కడే చేపించుకుంటారు. కొంతమంది అయితే దూరాల్లో అయితే కొంచెం తీసుకెళ్తారండి. వాళ్ళే తీసుకెళ్తారండి. హోటల్ కట్టించుకుని వచ్చి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేశాక మీరు ఏది చేసినా ఇంకా అన్ని కూడా జరుగుతాయండి. అసలు ఏది జరుగుతున్నది ఏది ఉండదండి. అసలు అన్ని ప్రతిదీ కూడా జరుగుతుందండి. అమ్మ, మీకు దేవుడు ఆయన స్వరం మీకు అట్లా అంటే ఒక మనిషి పక్కన కూర్చొని మాట్లాడినట్టు వినపడుద్దా? అవునండి, మాకు పక్కన కూర్చొని మాట్లాడినట్టు వినిపిస్తుందండి. మళ్ళీ పక్కన పైనుండి ఏదో ఒక స్వరంతో భీకరంగా అదే కుమారి నీకు ఈ కార్యాలు జరుగుతున్నాయి, ఇదిగో రేపు ఈ కార్యం జరుగుతుందని పెద్ద స్వరంతోనండి అలాగా వినపడతా ఉంటదండి. చాలా మంది దర్శనాలు అంటే అది మోసం, ఒట్టిదే, అసలు దర్శనాలు అనేవి లేవు, దేవుడు కనపడడు అని చాలా మంది చెప్పగా వింటున్నాం. అంటే సేవకుల్లో కూడా కొంతమంది దర్శనాలు ఉన్నాయని, దేవుడు కనపడతాడని, కొంతమంది దేవుడు ఎవరో చూడలేరని, దేవుడిని ఎవరో చూడలేరు, ఆయన రూపాన్ని చూడలేరు, కానీ ఆయన మహిమ చూస్తారు, ఆయన మహిమ ద్వారా మనకు కనిపిస్తారు దర్శనంలో. ఆ రీతిని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. మీకు దర్శనం ఎట్లాగా? మాకైతే ఏది జరుగుతుందో చూపిస్తారండి. తప్పనిసరిగా ఇలా పక్కన నిలబడి చూపించినట్టే చూపిస్తారండి. నాకు పక్కన నిలబడి ఎప్పుడైతే చూపించారండి ఆ రోజు మాత్రం ఆ కార్యం జరిగి తీరుతుందండి. అవునండి, ఆ రోజైతే ఈ కార్యం జరిగింది, జరుగుతుందని నేను ఎప్పుడైతే చెప్పానో ఆ కార్యం జరిగిపోతుందండి. జరిగిపోయిన తర్వాత అలాగే ఎవరన్నా ఏ వస్తువులు తీసినా కూడా దేవుడు నాకు బయలుపరుస్తారు. ఆ ప్రకారమే
దేవుని చిత్తాన్ని బట్టి అవన్నీ కూడా జరుగుతాయండి. సో మిమ్మల్ని దేవుడు పిలిచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో సేవ కొరకు వాడుకుంటున్నారండి. దర్శనం ద్వారా మాట్లాడుతున్నారు. అవునండి, స్వరం ద్వారా మాట్లాడుతున్నారండి. ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇంట్లో ఏం జరుగుద్దో ముందే మీకు చెప్తున్నారు. మాకు చెప్తారండి. చెప్పిన ప్రకారంగానే జరుగుతుందండి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది జరగదు అనేది మాత్రం రాదండి నాకు. ప్రతిదీ కూడా జరిగి తీరుతుందండి. దేవుని చిత్తాన్ని బట్టి ప్రతిదీ ఇప్పుడు మట్టుకు మాత్రం దేవుడు నన్ను విడిచిపెట్టలేదండి. ఇప్పుడు కూడా స్వార్థ పని చేస్తానండి. ఎంతమంది ఇక్కడ అంటే వారం వారం ఇక్కడ ఆరాధనకి వెళ్తూ ఉంటారా? మీరు ఇక్కడ ఆరాధన పెడుతుంటారా? నేను ఆరాధన ఏం పెట్టట్లేదండి. ఇప్పుడు అయితే ఇన్నాళ్ళైతే పెట్టేదానండి. పెట్టేదాన్ని అయితే ఇప్పుడైతే ఇంకా మాకంటే దూరం వెళ్ళాకండి నాకు చదువు లేదనేసి ఒక షాపుని తెచ్చుకుని మేము పెట్టుకున్నామండి. లాస్ట్ ను అక్కడ చర్చి కట్టించి చర్చిలో షాపులు ప్రేయర్ చేస్తారండి. ప్రేయర్ చేసిన తర్వాత చర్చికి వెళ్తామండి మేము. ఆ చర్చిలో ఇంకా మేము పాటలు అంటే అన్ని కూడా నాకే ఎక్కువ ఇస్తారండి. ఆరు కూడా ఎక్కువ నేను పాటలు పాడతానండి. పాటలు పాడి ప్రార్థన చేస్తానండి. ఆరైతే వాక్యాలు అవి చెప్తారు. తర్వాత అయితే సాక్ష్యం కూడా నేను చెప్తూ ఉంటానండి ప్రతి వారము కూడా. అలా దేవుడు నన్ను అలా ఆడుకుంటున్నాడండి. అలాగే నాకైతే నా విషయంలో అయితే దేవుడు చాలా కార్యాలు చేస్తున్నారండి. అనేకమైన అద్భుతాలు చేస్తున్నారండి. దేవుని కృపను బట్టి ప్రతిదీ కూడా జరుగుతుందండి. ఇప్పుడు మీకు చూసిన సహోదరి కూడా ఒక దర్శనాలు కూడా కొన్ని చెప్పానండి. ఆమెకు కూడా ఆమె విషయంలో కూడా కొన్ని అవ్వాయండి. ఇంకా అప్పటి నుంచి ఆమె చాలా ఇది పడుతుందండి. ఆమె విషయంలో కూడా నాకు దేవుడు చూపించినవి చెప్పేదాన్ని అండి. అప్పటి నుంచి నమ్మకం కలిగిందండి. ఫస్ట్ అయితే ఆమెకి కొన్ని కార్యాలు ఇంట్లో జరగాలన్నారండి, జరిగాయండి. తర్వాత అయితే వాళ్ళ బావగారి విషయంలో కూడా దేవుడు రాజకీయ విషయంలో కూడా కొన్ని కార్యాలు చేశారండి. ఎవరు జరగదన్నారు, జరిగాయండి. వాళ్ళ అబ్బాయి విషయంలో కూడా చదువులో పాస్ అవ్వరు అన్నారండి. అది కూడా పాస్ అవుతారు అన్నారండి. వాళ్ళైతే అంటే చదవట్లేదమ్మని చాలా భయపడ్డారంటండి. అయినప్పటికీ కూడా చదువుతారమ్మా, ఏం కాదు, ఆయన పాస్ అవుతారు, తప్పనిసరిగా ఆయన పాస్ అవ్వి ఫస్ట్ మార్క్ లో పాస్ అవుతారని చెప్పానండి నేను. అటు రీతిగానే అవ్విందండి. అలాగే దేవుడు ఆ కుటుంబంలో కూడా అనేకమైన కార్యాలు చేశారండి. అలాగే ఇంకా ప్రతి ఒక్కరునండి, ఆవిడే కాదండి, నాకు ఇంకా చాలా ఊర్ల నుంచి వస్తారండి. ప్రతి ఊరు నుంచి కూడా వస్తారండి. నర్సాపురం సైడ్ నుంచి కూడా వస్తారండి. ప్రతి ఒక్కరు కూడా నువ్వు బయటికి వెళ్ళిపోతావని ప్రవచనం చెప్తే ఆ ప్రవచనం ప్రకారంగా బయటికి వెళ్ళిపోతారండి. నాకు వీజాలు లేవమ్మని వస్తే వీజాలు వస్తాయమ్మా పలాంటి టైంకి అంటాను. ఆ టైంకి దేవుని చూపించిన దాన్ని బట్టి చెప్తే అవి వెంటనే అవి కూడా వస్తాయండి. తర్వాత అయితే మళ్ళీ పాస్పోర్ట్లు లేవమ్మా, లేకపోతే మా కుటుంబంలో చిక్కులుగా ఉన్నాయమ్మా అని వస్తారండి. అవి కూడా దేవుని చిత్తాన్ని బట్టి అన్ని కూడా నేను ఏదైతే దర్శనం చూస్తానో అవన్నీ కూడా అలాగే ప్రతిసారి కూడా అలాగే జరుగుతున్నాయండి. ప్రతి కార్మికుడు కూడా దేవుని కృపను బట్టి ఇప్పుడు మట్టిగా అయితే దేవుడు అలాగనే వాడుకుంటున్నారండి మమ్మల్ని. దేవుని స్తోత్రం. మరి మీ పని మీరు చేసుకోలేరు కదా? మా పని నేను చేసుకోలేనండి. మీ సహాయం ఎవరు? అమ్మగారే చేస్తారండి. తల్లిగారు చేస్తారు? తల్లిగారే చేస్తారండి. ఒకవేళ అంతకి అమ్మగారు రాలేని పరిస్థితి అయితే ఎవరొకరిని తీసుకుని నేను ఎక్కడికో దిక్కి వెళ్ళాలి అని అన్నా నేను వేస్తా ఉంటానండి. ఎక్కడికి వెళ్ళినా దేవుని కృపను బట్టి దేవుడే కార్యాలు చేస్తూ ఉంటారండి. ప్రతి దిక్కి వెళ్తా ఉంటామండి. ఎవరొకరు ఆటోలు కట్టించుకుని తీసుకెళ్ళటము, అలా తీసుకెళ్లి ప్రేయర్ చేయించుకుని తీసుకురావడము, ఒక రోజు ఉండిచ్చేసుకోవటం అండి. అక్కడ ఆ రోజంతా ప్రేయర్ చేయటం, ఆ తెల్లవారుజాము వరకు ప్రేయర్ చేయటం, అక్కడి నుంచి అన్ని అద్భుతాలు జరిగిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చేయటం అలాగే జరుగుతుందండి. ఇప్పటి నుంచి కూడా నన్ను దేవుడు ఎలాగైతే ఫస్ట్ నుంచి వాడుకున్నారు అట్టి రీతిగానే ఇప్పటికీ కూడా ఆ దేవుని కృప నన్ను విడిచిపెట్టలేదండి. అదండి వీలుగా వస్తుందండి. మరి మీకు వివాహం అని గానీ ఇటువంటిది ఏమీ లేవండి. అసలు మొదటి నుంచి ఇలాగే ఉండిపోయానండి. ఇలాగే ఉండిపోయి ఇలాగే దేవుని సేవ చెయ్యాలి, ఇలా దేవుని పరిచర్య చేయాలని నాకు ఆశ అండి. నాకు దేవుని పరిచర్య చేయాలి ప్రభువా, నేను ఏం చేయాలని ప్రేయర్ చేసినా కూడా నాకు నీకు టైం ఉన్నదమ్మా అని బయలుపరుస్తారండి. ఒకనొకప్పుడైతే 40 రోజులు ఫాస్టింగ్లు కూడా ఉన్నానండి. నేను ఒక ఇండిషన్ పట్టుకుని వచ్చారండి. నాకైతే తెలియని పరిస్థితి అన్నాను కదండి. మరి అప్పట్లోని ఆ తెలియని పరిస్థితులు నాకెందుకని ఇండిక్షన్ అన్నానండి. అందుకనే సార్ తిరిగి వెళ్ళిపోయిందని, లేకపోతే అప్పుడు మరి చూపించినంట. తర్వాత నుంచి అయితే నీకు ఇంకా టైం ఉన్నదమ్మా, నేను ఇలాగా వాడుకుంటాను నిన్ను అని బయలుపరుతారండి ఎప్పుడు అడిగినని. దాన్ని బట్టి నేను ఇంకా అలాగనే ఉండిపోతున్నానండి. దేవుని కృపను బట్టి అలాగే నన్ను దేవుడు ఎంతగానో అలాగా వాడుకుంటున్నారండి. మరి నాకు చూపే లేదు కదా, నేను దేవుని సేవ చేయటం ఎందుకు, నా పరిస్థితి బాగలేదు అని మీకు ఎప్పుడు అనిపించలేదా? అనిపిస్తుందండి. ఒక్కొక్కసారి అనిపించి ఏడిసినప్పుడు బయలుపరుస్తారండి. అమ్మా నేను ఉండగా నీకు ఏంటి, నీకు ఎవరొకరిని నేను సిద్ధపరుస్తాను, నువ్వు భయపడకు,
నువ్వు ఎందుకు దిగులు పడుతున్నావా అని ఒక స్వరంతో మాట్లాడతారండి. అసలు మీకు ఇప్పుడు అనిపించిందా? నాకు ఇప్పుడు చాలా అవునండి, బైబిల్ చదవాలంటే చూపు ఉండాలి, అవునండి, పాటలు పాడాలంటే చూపు ఉండాలి, వాక్యం చెప్పాలంటే చూపు ఉండాలి, అవునండి, మరి ఎవరైనా వచ్చిన వ్యక్తులు గుర్తుపట్టాలంటే చూపు ఉండాలి. అవునండి, ఇవేమీ మీరు చేయలేరు. మరి మీకు ఇవేమి నేను చేయలేను అని ఎప్పుడు అసంతృప్తి గాని నిరాశ గాని మీ మనసుకు రాలేదా? అలా వచ్చేయండి, వచ్చినప్పుడల్లా దేవుడి దర్శనాలు ఇచ్చి బలపరిచేవారండి. ఓకే, బలపరిచేవారండి. తర్వాత అయితే నాకు పాటలన్నీ కూడా దేవుడు నేర్పించేవారండి. అలాగనే నేను మైక్ ఇచ్చిన పాటలు పాడితే ప్రతి పాటలో కూడా చాలా ఇదిగా పాడేసేదానండి. ఇప్పుడు కూడా దేవుడు అలాగే వాడుకుంటున్నారండి నన్ను. ప్రతి పాట కూడా ఒక పాట క్రూజ్ ఉన్నానంటే ఆ పాట మళ్ళీ పాడేస్తానండి నేను. సో ఇప్పుడు మీరు ఇక జీవిత కాలం అంతా బ్రతికినంత కాలం దేవుని పనే చెయ్యాలని తీర్మానం చేసుకున్నారు. అవునండి, అవునండి, అలాగే చెయ్యాలి, దేవునిలోనే ఉండాలి, నేను దేవుని ఒక చావే చెయ్యాలి అని ఆశ అండి నాకు. మరి మీ పరిస్థితి, మీకు భోజనం, మీ ఖర్చులు ఇవన్నీ మీకు ఎట్లా? అవన్నీ అంటే అమ్మగారే అలాగే చేస్తూ ఉంటారండి. అంటే ఖర్చులు అంటే కొంచెం గవర్నమెంట్ వాళ్ళు కొద్దిగా డబ్బులు ఇస్తారండి, వాటిలో పెట్టి ఇంకా అలాగే ఉంటామండి మేము. ఒకవేళ ఎవరైనా కానుకలు ఇచ్చినా దర్శన భాగాలు తీసేసి కొన్ని ఖర్చులు కూడా నేను అందులో డబ్బులు ఖర్చు పెడతా ఉంటానండి. అలా చేస్తూ ఇంకా అలాగే ఉంటానండి నేను. కానీ దేవుడు ఏం కొరత చేయలేదు, ఏది కూడా కొరత చేయలేదు నాకు ఎప్పుడు కూడా. ఏది లేదు, ఈ రోజు ఈ డబ్బులు లేవు ఎలా తండ్రి అని ప్రేర్ చేసుకుంటే ఎవరొకరు రావటం అండి, ఎంతో కొంత నాకు కావలసిన ఇస్తాం, దాని ద్వారా మాకు ఇంకా పోషణకరం అలాగే అయిపోతుందండి. అదండి మా పరిస్థితి అయితే అంతలాగా దేవుడు వాడుకుంటున్నాడండి. అదండి మాకైతే ఇంకా ఏమీ లేవండి, ఒక ఇల్లు ఒకటే ఉంది అంటే, అంతకంటే ఏం కాదు మా పరిస్థితి అయితే. మాత్రం దేవుడు ఇంతలాగా ఇందులో కూడా ఎప్పుడు కూడా ఏది లేకుండా కొద లేకుండా కాచి కాపాడుతున్నారండి. ఇప్పుడు ఈ సాక్ష్యం చూసిన వాళ్ళు ఎవరైనా మీ నెంబరు ఈ వీడియోలో పెడతాం గనుక ఎవరైనా వాళ్ళ జీవితాల్లో ఏదైనా సమస్య ఉండి మా సమస్య గురించి ప్రార్థన చేయమని చెప్పినప్పుడు మీరు ప్రార్థన చేసి దేవుడు వాళ్ళ సమస్య గురించి మీకు ఏం చెప్తాడో తిరిగి మళ్ళీ వాళ్ళకి చెప్పగలరా మీరు? చెప్తానండి. అలాగే ఎవరైనా ఏదైనా బాగలేకపోతే మీ దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారనుకోండి, వాళ్ళు అక్కడ నుంచి ప్రార్థన చేయించుకోవడానికి మీ దగ్గర రావచ్చా? రావచ్చండి. ఓకే, అంటే ఈ వీడియో పెట్టిన తర్వాత చాలా మంది చూసి సమస్యల్లో, ఇబ్బందుల్లో, బాధల్లో ఉన్నటువంటి వాళ్ళు దేవుని స్వరం మా గురించి ఏం చెప్పుద్ది అనే ఒక తాపత్రయం, ఆశ వాళ్ళలో ఉంటది. చాలా మంది అటువంటి వాళ్ళు కనిపెడతారు దేవుని కోసం. మరి దేవుడు మీలాంటి వాళ్ళ ద్వారానే ఈ విషయాలు బయలుపరుస్తాడు కాబట్టి అది వాళ్ళకి సంతృప్తినిచ్చిద్దని ఈ విషయం మిమ్మల్ని అడుగుతున్నాను. అలాగండి, తప్పనిసరిగా రావచ్చండి. నేను తప్పనిసరిగా ఏ సమస్య అయినా నేను చేసి చెప్తానండి. ఓకే, అదండి, మంచిదమ్మా, చాలా సంతోషం. ఒక పాట పాడతారా మరి నా కోసం మీరు? అలాగే అండి. ఏమిచ్చి రుణం తీర్చను నా యేసయ్యా నీ ప్రేమకై, నీ జాలికై, ఏమిచ్చి రుణం తీర్చను నా యేసయ్యా నీ ప్రేమకై, నీ జాలికై. స్తుతి స్తోత్రం ఆరాధన నా బ్రతుకంత ఆలాపన, హల్లెలూయా స్తుతి స్తోత్రం ఆరాధన నా బ్రతుకంత ఆలాపన, ఏమిచ్చి రుణం తీర్చను నా యేసయ్యా నీ ప్రేమకై, నీ జాలికై. నాలో ఉన్న ఊపిరి నీవేనయ్యా, నా రాకనో పోకనో ఎరిగిన వాడవు నీవేనయ్యా. నాలో ఉన్న ఊపిరి నీవేనయ్యా, నా రాకనో పోకనో ఎరిగిన వాడవు నీవేనయ్యా. యజమానుడా దయాళుడా, యజమానుడా దయాళుడా, సాగిల పడితేనయ్యా నేను సాగిల పడితేనయ్యా. స్తుతి స్తోత్రం ఆరాధన నా బ్రతుకంత ఆలాపన, హల్లెలూయా స్తుతి స్తోత్రం ఆరాధన నా బ్రతుకంత ఆలాపన, ఏమిచ్చి రుణం తీర్చను నా యేసయ్యా నీ ప్రేమకై, నీ జాలికై, ఏమిచ్చి రుణం తీర్చను నా యేసయ్యా నీ ప్రేమకై, నీ జాలికై. నీవు లేక నీ నెల బ్రతుకనయ్యా, నా తల్లియో తండ్రియో నీవే నా మంచి యేసయ్యా.
నీవు లేక నీ నెల బ్రతుకనయ్యా, నా తల్లియో తండ్రియో నీవే నా మంచి యేసయ్యా. స్నేహితుడా ప్రాణప్రియుడా, స్నేహితుడా ప్రాణప్రియుడా, నమస్కరించేదనయ్యా, నేను నమస్కరించేదనయ్యా. స్తుతి స్తోత్రం ఆరాధనా నా బ్రతుకంతా ఆలాపనా, హల్లెలూయా స్తుతి స్తోత్రం ఆరాధనా నా బ్రతుకంతా ఆలాపనా. ఏమిచ్చి రుణం తీర్చను నా యేసయ్యా నీ ప్రేమకై నీ జాలికై, ఏమిచ్చి రుణం తీర్చను నా యేసయ్యా నీ ప్రేమకై నీ జాలికై. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. మంచిదమ్మా, చాలా చక్కటి గొంతిచ్చాడు దేవుడు మీకు. మీ స్వరం చాలా బాగుంది. మరి ఆ పాట అంతా పాడారు కదా, విని పాడటమే గానీ చూడటం లేదు, లేదండి, అక్షరం కనపడదు, కనిపించదండి. ఏ పాట అయినా అలాగే విని అలాగే పాడేస్తానండి. ఏ పాట అయినా సరే నాకు ఏమి తప్పులు రావండి అసలేని, అలాగే పాడేస్తానండి. అలాగే పాడేసి ప్రతి పాట కూడా అలాగే పాడుతూ ఉంటానండి, ప్రతి వారం కూడా. ఒకవేళ ఇంటి దగ్గర చేసినా కూడా కొంతమందికి ఆరాధన చేయాలంటే ఆరాధన పాటలు అయ్యి పాడి ప్రార్థన చేస్తానండి. దేవుడు ఒక మంచి ఆత్మతో నింపుతారండి. ఆత్మతో నింపి ప్రతి అవసరత కూడా కోసం ప్రార్థన చేసి మాట్లాడతారండి. వాళ్ళ అవసరాలు కూడా అలాగే తీరుతాయండి. అదండి, అదండి, అలాగా అవుతాయండి. దేవుడు మీకు మంచి జ్ఞాపశక్తి ఇచ్చాడు. అవునండి, అలాగే చక్కటి స్వరం ఇచ్చాడు. తన ఆత్మ కార్యాలు మీ ద్వారా బయలుపరుస్తున్నాడు. ఎన్నో కుటుంబాలు అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తా ఉన్నాడు. చాలా సంతోషం సిస్టర్ గారు. మీ సాక్ష్యం చాలా మందిని దేవునిలో ప్రభావితం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ పరిచర్య ఇంకా దేవుడు దీవించాలి. మీ ద్వారా ఎన్నో కుటుంబాలు దీవించబడాలి. చాలా మంది మీ ద్వారా ప్రభు చెంతకు చేరాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మంచి సమయాన్ని మీరు కష్టం అనుకోకుండా ఓపిక చేసుకొని మీరు మీ సాక్ష్యాన్ని పంచుకున్నందుకు మరొకసారి ప్రభు పేరిట మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, చూశారు కదా సహోదరి సాక్ష్యాన్ని మీరు విన్నారు. అంధురాలు అని తనని శారీరకంగా బలాత్కారం చేయాలని చూసిన వాళ్ళను కూడా దేవుడు తన ముందు వెలుగ్గా నిలబడి అటువంటి వాళ్లే మారు మనసు పొందేలాగా తన జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యాలు నిజంగా ఎంత గొప్ప ఆశ్చర్యమైనటువంటి కార్యాలు మీరు చూడండి. ఈ రోజుకి కూడా దేవుడు తన స్వరంతో స్వయంగా ఈ సహోదరితో మాట్లాడి ఏ కుటుంబంలో ఏం జరగబోతుందో దేవుడు ముందుగానే తనకు బయలుపరిస్తే అది ఖచ్చితంగా తను చెప్పిన రీతిగా కుటుంబంలో జరుగుతుంది. అలాగే దర్శనాల ద్వారా దేవుడు తనతో మాట్లాడుతున్నాడు. పైకి చూడటానికి తన కళ్ళు లేవు కానీ, మనకు చూడటానికి తనకి కళ్ళు లేవు కానీ తన నేత్రాలతో దేవుణ్ణి మాత్రం తను చూస్తుంది. ఆశ్చర్యం అసలు ఇది. దర్శనాలు అందరికీ దర్శనం వరం ఉండదండి. చాలా అరుదుగా తక్కువ మంది దర్శనాలు చూస్తారు. అటువంటి వారిలో ఈ సహోదరిని దేవుడు ఎన్నుకున్నారు. ఈ ప్రాంతానికి ఒక వెలుగుగా నిలబెట్టి అనేక మంది కుటుంబాలను దేవుడు బాగు చేస్తున్నారు. చూడండి, ఈ సహోదరితో మీరు మాట్లాడాలనుకుంటే, ఒకవేళ సహోదరితో ప్రార్థన చేయించుకోవాలనుకుంటే, మీకున్న సమస్యలు కానీ ఏదైనప్పటికీ అవి మీరు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ఇస్తున్నటువంటి నెంబర్కు మీరు ఫోన్ చేసి తనతో మాట్లాడవచ్చు. ఈ విషయంలో తను స్పందించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. దేవుడు మమ్మల్ని సహోదరి యొక్క పరిచర్య దీవించి ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. మరొక మంచి సాక్ష్యంతో మీ ముందుకు వచ్చేంత వరకు సెలవు. ప్రైజ్ ద లార్డ్.